హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్చింగ్ అడ్డా. ఈరోజు మనం ఈ వీడియోలో ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, పైన వైపు కింద వైపు, అది లైన్ అనేది డ్రా చేసుకొని స్ట్రెయిట్గా కట్ చేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. నేను ఈ సీజర్ గురించి ఒక వీడియో చేశాను, అది కింద లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఈ సీజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ సీజర్ కొని పెట్టుకుంటే ఇంకా మనకి ఒక 10 years 15 years వరకు పనికి వస్తుంది, ఓకేనా? ఇది అసలు దీనికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు, ఓకేనా? ఇప్పుడు నాకు లెంత్ వచ్చేసి అంటే వెడత వచ్చేసి మనకి క్లాత్ వెడత వచ్చేసి 12 inches కావాలి. కానీ నాకు ఎంత ఉంది, 10 inches ఉంది. అందుకని నేను ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ చెక్ చేస్తున్నాను 12 inches వచ్చిందా రాలేదా అని. నాకు ఇప్పుడు 11.5 inches వచ్చింది. అందుకని నేను క్లాత్ని మరీ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి 12 inches వచ్చేటట్టు చూసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఏంటంటే క్లాత్ అడ్జస్ట్ చేస్తూ మనం మెజర్ చేసుకుంటే మనకి ఒకటే సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇలా రెండు వైపులు అటాచ్ చేయాల కన్నా ఒకవైపు అటాచ్ చేస్తేనే మనకి ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉందో నేను చూసుకుంటున్నాను. 19 inches ఉంది నాకు ఫుల్ లెంత్ వచ్చేసి. 1 inch ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఖర్చుల కోసం 18 inches వరకు నాకు హ్యాండ్ లెంత్ అనేది వస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనము చంక డౌన్ ఎంతలో మార్క్ చేసుకోవాలంటే నేను ఇక్కడ 3.5 చేస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, అంటే నడుము లూజు 38 inches వచ్చింది కాబట్టి దాన్ని పెద్ద సైజ్ కిందికి లెక్క వస్తుంది. సో 3.5 అనేది మార్క్ చేసుకుంటున్నాను. అదే నడుము సైజు 30 కన్నా బిలో ఉంటే మనం 3 inches మార్క్ చేసుకోవాలి, ఓకేనా? నేను ఇక్కడ 3.5 inches మార్క్ చేశాను, ఎందుకంటే నాకు నడుము లూజ్ 38 inches వచ్చింది కాబట్టి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 4 inches వచ్చింది. 4 inchesకి ఒక డాట్ వేసుకున్నాక ఇక్కడ 3.5 inches మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ లైన్ అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలి, మార్క్ చేసేసుకోవాలి. తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్లో మెజర్మెంట్ తీసుకునే 2 inches ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా 2 inches తీసుకోవాలి. మనం 1.5 inch తీసుకుంటే హ్యాండ్స్ పార్ట్లో కూడా 1.5 తీసుకోవాలి. 2 inches తీసుకుంటే ఇక్కడ కూడా 2 inches తీసుకోవాలి. మ్యాక్సిమం అయితే 2 inches తీసుకుంటే బెటర్, ఓకేనా? ఇక్కడ 2 inchesకి మార్క్ చేసేసుకొని నాకు ఇప్పుడు చంక రౌండ్ అనేది 9.5 inches కావాలి. సో నేను ఇక్కడ చూసుకుంటున్నాను, నాకు ఇక్కడ 9.5 inches వచ్చిందా రాలేదా. సో 9.5 inchesకి ఇక్కడ ఒక మార్క్ చేసేసుకొని మనకి హిప్ కర్వ్ స్కేల్ అని ఒకటి దొరుకుతుంది. ఈ స్కేల్ ఉంటే మనకి హ్యాండ్స్ అనేది అంటే లాంగ్ హ్యాండ్స్, లెంత్ ఎక్కువ ఉన్న హ్యాండ్స్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా షేప్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో ఇది మీషోలో నేను కొన్నాను, మీరు కూడా మీషోలోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఈ కర్వ్ స్కేల్తో ఇలా హ్యాండ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇది అనేది మనకి మెయిన్ ఇంచెస్ అనమాట, మెయిన్ మెజర్మెంట్ ఇంచెస్ది కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 inches ఖర్చు కోసం పెట్టుకున్నాను కదా, అది మార్క్ చేస్తున్నాను. 2 inches ఖర్చు కూడా మార్క్ చేసేసుకుందాం, ఓకే? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇక్కడ మనము మెయిన్ డాట్ దగ్గర 1.5 inch అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకొని మనం హ్యాండ్ డౌన్ అనేది ఇలా కొద్దిగా డౌన్కి వెళ్తూ డ్రా చేసేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాలేదు అంటే కర్వ్ స్కేల్ హెల్ప్తో కూడా మనము ఈ డౌన్ అనేది డ్రా చేయొచ్చు. నేను ఇక్కడ మామూలుగా హ్యాండ్తోనే డ్రా చేశాను. 1.5 inch పెట్టుకొని మెల్లిగా డౌన్కి అనేది మార్క్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం అవుట్లైన్ అనేది కట్ చేసేసుకుందాం. మనం మెజర్ చేసుకున్న అవుట్లైన్ అనేది ఈవెన్గా కట్ చేసేసుకుందాం.
చూసారా ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో హ్యాండ్ షేప్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఒక సైడ్ ఖర్చులకి కాకుండా ఇంకో సైడ్ మనమేమో ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ అనేది కట్ చేసేసుకుందాం. జాయింట్ వచ్చింది కాబట్టి అది కట్ చేసేసుకుంటే మనకి 2 హ్యాండ్స్కి వస్తుంది. నేను ఇది హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు, అందుకే మెయిన్ ఫ్యాబ్రికే కటింగ్ చూపిస్తున్నాను. ఓకేనా. 2 ఇంచెస్ ఖర్చుల దగ్గర ఒక టక్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ మిడిల్ పార్ట్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవడానికి మనం ఇప్పుడు క్లాత్ అనేది ఓపెన్ చేసామన్నమాట. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ మిడిల్లో మెయిన్ డాట్కి ఖర్చు పెట్టుకున్నాం కదా, ఒక టక్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 2 ఇంచెస్ ఖర్చు దగ్గరికి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక టక్ పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్నాక మనము ఆ టక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది కిందికి పెట్టుకోవాలి. ఎందుకంటే లోత్ తీసుకోవడానికి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకుంటేనే మనకి ఇలా ముడతలుగా రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ డౌన్ తీసుకున్నాం కదా, ఆ డౌన్ నుంచి మనకి ఖర్చు సైడ్ ఇలా కొంచెం క్రాస్గా ఎస్ షేప్ వచ్చేటట్టు ఇలా మనము కొద్దిగా లైన్ అనేది కలిపేసుకోవాలి ఆ 3 డాట్లోకి. ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీ, అసలు డ్రెస్సెస్ బ్లౌజెస్ కుట్టడం మెజర్ చేయడం చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా. ఇలా కట్ చేసేసుకోవాలి. మనం డ్రా చేసుకునే షేప్లో ఇలా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకొని ఇక్కడ ఒక మనము గుర్తు కోసం, అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తు కోసం ఒక టక్ పెట్టేసుకోవాలి. ఓకే. చాలా ఈజీగా మనం హ్యాండ్స్ అనేది మార్జిన్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.